హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేమైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. సో ఎలా వెళ్ళాలి, మేమైతే బెల్లందూరు నుంచి ఎలా వెళ్ళాము అనేది అయితే చూద్దాము. అలానే టెంపుల్ లోపల ఏమేమి ఉన్నాయి, ఏం చూడొచ్చు అనేది కూడా తెలుసుకుందామండి. ఇక్కడైతే మేము బెల్లందూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. బెల్లందూరు నుంచి అగారాకి వెళ్ళాలి. అలానే అగారా నుంచి మెజెస్టిక్ బస్కి అయితే వెళ్ళాలండి. ఇక్కడ మెజెస్టిక్ బస్సులు ఏవైనా వెళ్తాయి. సో మెజెస్టిక్ బస్కి వెళ్ళిన తర్వాత మనం మెజెస్టిక్లో అయితే స్టాప్ అవ్వాలి. ఇక్కడ ఇంకొక బస్ అయితే వెళ్ళాలండి. మేమైతే 252 బస్ నెంబర్ అయితే ఎక్కాము. ఇక్కడ మేమైతే సుజాత లేఅవుట్ నుంచి వెళ్తుందండి ఇది. అలానే మహాలక్ష్మి దగ్గర స్టాప్ అనేది మనం దిగాలి. ఇక్కడ కొంచెం దిగి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. అదైతే పీన్యాకి వెళ్ళే బస్సు. యాక్చువల్గా బస్సులో కాకుండా మనకైతే యశ్వంతపూర్ అలానే యలహంక వెళ్ళే బస్సు ఎక్కామంటే మనము టెంపుల్ ముందరే దిగొచ్చండి. ఒకసారి కండక్టర్ని అడిగి తెలుసుకొని ఎక్కండి. ఎందుకంటే ఇక్కడ మనం దిగి ముందరకి ఒక 1/2 కిలోమీటర్ పైన నడవాలి కాబట్టి పిల్లలు ఉంటే ఇబ్బంది పడతారు. సో అందుకనేసి మెజెస్టిక్లో బస్ టైమింగ్స్ అలానే ఎలా వెళ్తుంది రూట్ అనేది కనుక్కొని వెళ్ళామంటే ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే మేము టెంపుల్లోకి ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా మనమైతే పైకి వెళ్ళాలి. ముందు కూడా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది కూడా ఉంటుందండి. అది కూడా బాగుంటుంది. సో ఇక్కడైతే చెప్పుల స్టాండ్ అండి. ముందు అయితే ఫ్రీగా పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు 5 రూపీస్ అయితే తీసుకుంటున్నారు, ఛార్జ్ చేస్తున్నారు. సో మేము వెళ్ళినప్పుడు రష్ అయితే ఎక్కువగానే ఉన్నిందండి. చూసారా ఫ్లైఓవర్ ఎలా కనిపిస్తుందో, అదైతే మేము వెళ్ళినప్పుడు రష్ కూడా ఎక్కువగా ఉండిందండి. ఇది చూసారా, అదైతే మెట్రో అండి. పైన కింద నుంచి అయితే ఎంత బాగుందో చూసారా, అది కొలను, అక్కడ కొంగలు కూడా ఉన్నాయండి. మనకైతే ఇది రైట్ సైడ్ వస్తుంది. టెంపుల్కి వెళ్ళేటప్పుడు చాలా బాగా ఉందండి వ్యూ కూడా చూడడానికి. అదైతే మెట్రో స్టేషను, లాంగ్గా కనిపిస్తుంది. స్టేషన్ కాదు, మెట్రో వెళ్ళే రైలు అది. ఇక్కడైతే మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అయినామండి. ఇదైతే ధ్వజస్తంభము. సో ఇక్కడ నుంచి మనమైతే లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ నుంచి మనము ఇంకొక లైన్లో వెళ్ళాలండి. రైట్ వెళ్ళామంటే మనకైతే సైడ్కి వస్తాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళామంటే డైరెక్ట్గా టెంపుల్కి రావచ్చండి. చూసారా మనకైతే బెంగళూరు వ్యూ ఎలా ఉందో. ఈవినింగ్ టైంలో వెళ్ళామండి మేమైతే. ఎక్కువగా ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ 3 టెంపుల్స్ కనిపిస్తాయి కదా ముందర. సో నరసింహస్వామి టెంపుల్ ఒకటి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి అండి. లోపలైతే ఎవరు ఫోటో తీసుకొని ఇవ్వలేదు. ఇక్కడైతే మేమైతే దేవుని దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే కిందకి వచ్చామండి. గ్రౌండ్ ఫ్లోర్లో చాలా షాపింగ్ అయితే పెట్టారు. షాపింగ్ కూడా చాలా బాగుంది. మనకి ఏం కావాలో అదైతే తీసుకోవచ్చు. సో ఇక్కడైతే విగ్రహాలు అలానే బుక్స్ అన్నీ కూడా పెట్టారండి. అలానే మనకంతా దర్శనం అయిన తర్వాత కొంచెం పైకి వచ్చినా కూడా అక్కడ కూడా అంతే ఫుడ్ స్టాల్ లాగా ఉంది. అక్కడ మనకేం కావాలో అవన్నీ తీసుకోవచ్చండి. ఇప్పుడు కొత్తగా పెట్టారు, ముందైతే లేవండి. మేము పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు అవేం లేవు, కానీ ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి. సో ఇదైతే చూసారా, ఇక్కడ నుంచి ఇదైతే లెఫ్ట్ వ్యూ అండి. మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇస్కాన్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి. పిల్లలతో కూడా వెళ్ళొచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే రాధాకృష్ణులు, బలరాముడు అందరూ ఉన్నారు. ఇక్కడైతే బాగా రెడీ కూడా చేసి ఉంటారండి. షాపింగ్ కిందనే షాపింగ్ చేసుకోవచ్చు. ఇస్కాన్ వాళ్ళే పెట్టింటారు. మనకి ఏం కావాలో అదైతే తీసుకోవచ్చండి. ఇక్కడైతే ఇస్కాన్ టెంపుల్ అయిపోయిన తర్వాత మేమైతే రామ మందిర్కి వచ్చామండి. ఇక్కడ రామ మందిరం రాజాజీ నగర్లో ఉంటుంది. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఎలాంటి ఫెస్టివల్లో వెళ్ళినా కూడా ఇక్కడైతే చాలా బాగా డెకరేట్ చేస్తారు. అలానే పూజ కూడా చాలా బాగా చేస్తారండి. ఉత్సవాలు అనేటివి కూడా బాగా చేస్తారు. వైకుంఠ ఏకాదశి కూడా చాలా బాగా చేస్తారు. ఇక్కడ రాజాజీ నగర్లో చాలా ఫేమస్ అండి ఇది. బస్ స్టాప్ మెజెస్టిక్ నుంచి కూడా బస్సెస్ ఉంటాయి, మనమైతే వెళ్ళొచ్చండి. కాకపోతే కొంచెము దూరంగా వదులుతారు, కిందకి నడుచుకొని రావాలి మనమైతే. సో ఇక్కడైతే మేము ఈ టెంపుల్ కూడా వచ్చామండి. మేము రిటర్న్ వచ్చినప్పుడు ఇస్కాన్ నుంచి ఈ టెంపుల్ ముందు నుంచి వెళ్తుంది బస్సు. సో అక్కడ కూడా మనం డ్రాప్ అయ్యి టెంపుల్ చూసుకొని రావచ్చు. ఈ టెంపుల్ అంతా అయిన తర్వాత ముందుకి ఇక్కడైతే ఒక టిఫిన్ షాప్ లాగా ఉంటుందండి. ఇది బెంగళూరు వాళ్ళకి చాలా బాగా ఐడియా ఉంటుంది. అలానే ఫుడ్ బ్లాగర్స్కి కూడా ఇది చాలా ఫేమస్. ఇడ్లీ అలానే వడ ఇస్తారు. సో ఒక్కొక్క ప్లేటు 40 రూపీస్ అండి. చాలా బాగుంటుంది. నాకైతే గుర్తులేదు, 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇన్స్టంట్ ఇడ్లీ లాగా ఉంటాయి, అప్పటికప్పుడే చట్నీ చేసి ఇస్తారండి. ఒక కప్పులో ఇస్తారు, 2 ఇడ్లీ, ఒక వడ అయితే అలానే చట్నీ కూడా వేసిస్తారండి. సో మనకి ఏం కావాలో అవైతే ఇస్తారు. చాలా బాగా సేల్ అవుతుంటాయి, ఎక్కువ జనాలు కూడా ఉంటారండి. రామ మందిర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు దీని గురించి. సో ఎవరన్నా తెలియని వాడిని ఉంటే ఒకసారి దిగి ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. రామ మందిర్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా కర్ణాటక ఫుడ్ బ్లాగర్స్ కూడా దీని గురించి ఎక్కువ వీడియోస్ కూడా చేశారండి.
సో మేమైతే ఇది కూడా తినేసి మేమైతే బెల్లందూరుకి అయితే వచ్చాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్